పల్లెల్లో పంచాయతీ హోరు కనపడుతుంది. ప్రచార రథాలను సైతం కూడా మైకులతో మారుమోగిపోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు కూడా ఏమాత్రం ఎమ్మెల్యే ఎన్నికలకు తీసిపోని విధంగా ప్రచారం అయితే కొనసాగింది. గతంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం సాదాసీదాగా ఉండేది. కానీ మొత్తం కాలం మారుతున్న కొద్దీ కూడా వాట్సాప్, సోషల్ మీడియా ప్రచారాలు, అదేవిధంగా ప్రచార రథాలు, నేతల ఫోటోలతో చూస్తున్నాం. గ్రామాన కూడా మైకులు మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలింగ్ తేదీ కూడా దగ్గర పడుతుండడంతో గురువారం 11వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం గ్రామాల్లో ప్రచారాలు హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ పక్కనే ఉన్నటువంటి కంచనపల్లి గ్రామ పరిధిలో ఉన్న కంచనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దండు లక్ష్మమ్మ కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంది. గతంలో వీరు సర్పంచ్గా కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి, మాజీ సర్పంచ్గా మళ్ళీ రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడడంతో కూడా కాంగ్రెస్ రెబల్గా కూడా పోటీ చేయడం జరిగింది. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? మీరు ఇల్లు తిరుగుతున్నారు కదా, ఏం చెప్తున్నారు జనాలు? గతంలో సర్పంచ్గా చేసిన దండు లక్ష్మమ్మ గారు సర్పంచ్గా చేసిన అనుభవంతో మా గ్రామంలో ఒక 7వ తరగతి వరకే ఉండే, అప్పుడు 10వ తరగతి వరకు మేము అభివృద్ధి చేసినాము. మోరీలు కానీ, కమిటాళ్ళు కానీ, అంగన్వాడీ బళ్ళు కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు 10 లక్షలతో ఎస్సీ వాళ్ళకు కమిటీ హాలు నిర్మించడం జరిగింది. బదారణ మోరీలు కట్టియడం జరిగినది. సిసి రోడ్లు కూడా ఎంతో అభివృద్ధి కూడా చేసుకున్నాము. ఈనాడు ముఖ్యంగా పెద్దలు మినిస్టర్ గారి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో మా చెరువుకు నీళ్ళు ఇప్పిస్తున్నారు. ఏకధాటిగా ఈ జనం ఆదరణతోని మేము గెలవబోతున్నాం. మరొకసారి మొత్తం ఎంతమంది పోటీ చేస్తున్నారు? ఇక్కడ 5గురు అభ్యర్థులు ఉన్నారు. మేము కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాము. కానీ కాంగ్రెస్లో ఇద్దరు నిలబడ్డారు. ఎందుకు మీరు టికెట్ అడగలేదా? ఎందుకు మీరు స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా? ఇప్పుడు ఆనాడు మమ్మల్ని సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది. సర్పంచ్గా చేసిన అనుభవం ఉన్నది కాబట్టి సర్పంచ్గా చేసిన అనుభవంతో మేము నిలబడడానికి ముందుకు వచ్చిండు. వాళ్ళు ఒకసారి అవకాశం ఇవ్వండి, యూత్కు అవకాశం ఇవ్వాలనే క్రమంలో నాకు టికెట్ ఇవ్వకపోవడం నా దురదృష్టకరం. అయినా కానీ పెద్దల సహకారంతో ఈనాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, మోనన్న గారి సహకారంతో నేను ఊరిని ఎంతో ముందడుగు నడిపిస్తూ మాకు మా మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సబ్ స్టేషన్ కూడా హామీ ఇచ్చారు. చెరువు నింపే కార్యక్రమంలో గతంలో సీఎం గారు మా గ్రామంలోకి వచ్చి బక్కతాయి కుంటగా కంచనపల్లి చెరువుగా కొబ్బరికాయ కొట్టడం జరిగినది. ఆ క్రమంలో అభివృద్ధి కూడా ముందుంటాము. ఆ సారు సహకారంతో, వెంకరెడ్డి గారి సహకారంతో మేము చెరువు నింపుకోవడం, రైతులు ఆనందంగా ఉండగలుగుతామనే అభిమానంతో. మొత్తం ఏంటి ప్రచార రథాలు పెట్టారు ఎక్కడికక్కడ. ఎమ్మెల్యే తీరు ప్రచారం ఎట్లా ఉందో అప్పుడు అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు మారుతున్న జనాభా యూత్ జనరేషన్తో ఆనాడు ఏం లేకుండా ఈనాడు ఈ మారుతున్న జనాభాతో దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ప్రచారం చేసుకోవడం జరుగుతున్నది. మీ అందరి సహకారంతో, మా గ్రామ ప్రజల సహకారంతో. మాది బ్యాటు గుర్తుగా మాకు వచ్చింది. ఇల్లు పోతున్నావమ్మా? పోతున్నాం సార్, ఇల్లు తిరిగి కలుస్తున్నాం. అందరికీ వేస్తున్నాం అంటున్నాడు. ఓటు వేస్తా ఉంటారు, గెలుస్తారు. బ్యాట్ గుర్తు వేసి గెలిపిస్తామని చెప్తారు. అందరికి పోయి కలిసి వస్తున్నాం. మహిళలు ఏమంటున్నారు? అందరు వేస్తామంటున్నారు. మీ గుర్తు ఏంది? బ్యాట్ గుర్తు. అందరికి చెప్పొస్తున్నాం, చేయిస్తున్నాం. ఎట్లా ఉంది ప్రచారం? ఎట్లా ఉంది ఊర్లో? మంచిగానే ఉందన్న. ఇప్పటి వరకు అయితే మొత్తం మాకు అభివృద్ధి చేసే మనిషి కావాలి కాబట్టి దండ ఎల్లయ్య గారు నిర్ణయించుకొని ప్రచారం గట్టిగానే చేస్తున్నాం, గెలిపించుకుంటాం. ఎంతమంది నిలబడుతున్నారు మొత్తం మీ ఊర్లో? 5గురు. ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? 1600 చిల్లర ఉన్నాయి. ఈ 5గురులో మాకు దండ ఎల్లయ్య మాకు జర అభివృద్ధి చేసే మనిషి లేకన కొట్టడం వల్ల మేము ఆయననే నిర్ణయించుకొని గెలిపించుకోవాలని చూస్తున్నాం. ఇల్లు తిరుగుతున్నారా? తిరుగుతున్నాం సార్, చేస్తున్నాం సార్. ఎక్కువగా మళ్ళీ ఉదయం మళ్ళీ సాయంత్రం చేస్తున్నాం సార్. మిగతా సమయంలో అంతా పనికి వెళ్తున్నాం సార్. ఎట్లుందమ్మా ప్రచారం? బ్యాట్కే ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే గతంలో పని చేసిరు, ఎక్కువ అవకాశాలు కల్పించారు. ప్రతి దానికి వీళ్ళు అందరికీ అనుకూలంగా ఉంటారు సార్. ఏ చిన్న విషయానికి వెళ్ళినా కూడా సహకారం చేస్తారు. అవసరానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇంత ప్రచారం ఎప్పుడు లేదు. ఈసారి అట్టుంది సర్పంచ్ ప్రచారం అంతా కూడా ఎక్కువగా. ఈసారి ఎక్కువనే జరుగుతున్నాయి సార్. పోటాపోటీగా ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. చూడొచ్చు, పల్లెల్లో గతంలో తీసిపోని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఒక ప్రచారం అయితే
హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సాదాసీదాగా ప్రచారం జరిగేది. సర్పంచ్ అభ్యర్థి కొంతమందితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లను వేడుకునేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఒక ర్యాలీలు నిర్వహించుకుంటూ పెద్ద ఎత్తున మొత్తం ప్రచార రథాలతో కూడా కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి విడత జరిగే 11వ తారీఖు జరిగే ఆ తేదీ కూడా దగ్గర పడుతూ కూడా అభ్యర్థులు వారి గుర్తులతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరిది బ్యాట్ గుర్తు కాబట్టి అంతా కూడా బ్యాటుని ఆ చేత పట్టుకొని కూడా బ్యాట్ గుర్తు అని, అదేవిధంగా కత్తెర గుర్తు వాళ్ళు కత్తెర, అదేవిధంగా రింగు గుర్తు వాళ్ళు పర్సు గుర్తు వాళ్ళు ఈ విధంగా వారి యొక్క అభ్యర్థుల గుర్తులతో నమూనా బ్యాలెట్లతో చూయించుకుంటూ కూడా ఓట్లని వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే పల్లెల్లో కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.